హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. ఈరోజు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నానండి. స్టేషన్ చాలా పెద్దగా చేస్తున్నారు, చాలా రద్దీగా ఉంది. అయితే నాకు ట్రైన్ 6:55కి ఉంది. అయితే మేము మా ఇంట్లో నుంచి కొంచెం ముందుగానే బయలుదేరాం. మాకు ఎప్పుడు చూడండి పరిగెత్తుకుంటూ వెళ్తామని ప్రతి వీడియోలో చెప్తాను కదా, అలా ఈసారి కావద్దు అనేసి చాలా కూల్గా వెళ్ళామన్నమాట. 4:00కే బయలుదేరిపోయాము. మేము అక్కడికెళ్ళేసరికి 5:30 అయ్యింది. ఎందుకంటే ఎప్పుడు మేము వెళ్ళే దారిలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుందనమాట. లక్కీగా ఆ రోజు నేను సండే రోజు బయలుదేరాను. అలాగే ఇంకా ట్రాఫిక్ గూడా లేదనమాట. అందుకనేసి ముందుగానే వెళ్ళిపోయామనమాట. ఒంటరిగా ఒక చిన్న ప్రయాణం మొదలుపెట్టాను. కానీ ఎంతో పెద్ద అనుభవాన్ని ఇచ్చింది ఈ ట్రైన్ ప్రయాణం నాకు. నేను ఎప్పుడైనా ఎవ్వరికైనా చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను. మీరు మీ కాళ్ళ పైన మీరు నించోవాలి. ఏ పనైనా మీరు డేర్‌గా చేసుకోవాలి. ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు అని చెప్తూ ఉంటాను. కాకపోతే అది నా వరకు వచ్చేంత వరకు నాకు తెలీదనమాట. ఏదైనా నాకు కంపల్సరీ తోడు కావాల్సిందే. నేనెక్కడికెళ్ళాలన్నా నాకొకరు హ్మ్. కావాల్సిందే. నేను వెళ్ళలేననమాట ఎక్కడికి ఒంటరిగా. అలా కాదు, ఇంకా పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు. ఎవరి పనిలో వాళ్ళుంటున్నారు. ఇంకా నాతో రావాలి అంటే ఎవరికి కుదురుతుంది. ఈసారి గట్టిగా అనుకున్నాననమాట. నేను తిరుమల వెళ్ళాలి అనేసి. ఒక్కదాన్నైనా పర్వాలేదు వెళ్ళేసొద్దామని. ఎందుకంటే అక్కడికెళ్తే అసలు ఏ భయము ఉండదండి. ఎవరిని అడిగినా అక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి హ్మ్. ప్రతి దగ్గర కౌంటర్స్ ఉంటాయన్నమాట. అందుకని నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అన్నీ చూసుకున్నాను. అందుకని ఈసారి నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. నేను ఎళ్లి రావాల్సిందే అననేసి. అందుకే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయానండి. ట్రైన్ దిగగానే వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది మనకి విష్ణు నివాసం అని. అక్కడ మనకు ఎస్ఎస్‌డి టోకెన్స్ ఇస్తారనమాట తిరుమల తిరుపతి దర్శనానికి. అయితే నేను అక్కడికి వెళ్ళాననమాట. ఫస్ట్ వెళ్లి చూస్తే ఇక్కడ చూసారు కదా, ఫుల్లు రష్ ఉందనమాట. నేనెళ్ళినప్పుడు 12:00 నుంచి ఇస్తారు టికెట్స్ అని చెప్పారనమాట. కాకపోతే అక్కడ రద్దీ ఎక్కువ ఉందనుకోండి, టైమింగ్స్ మార్చేస్తారు. ఎప్పుడైనా మనము నెల ముందు చూసి ఏదైనా వీడియో మనం ఈరోజు వెళ్దాము అని వెళ్లారనుకోండి, వాళ్ళు వీడియోలో చెప్పిన టైమింగ్స్ మాత్రం ఉండవండి. రోజు రోజు మారిపోతాయన్నమాట అక్కడ. అందుకోసం అనేసి నేను చెప్తున్నాను. ఎప్పుడు మనము చెప్తున్న ప్లేసెస్ కరెక్టే. కాకపోతే టైమింగ్స్ మాత్రము కంపల్సరీ చేంజ్ ఉంటుందనమాట. అందుకని మీరొకటి అక్కడికెళ్ళినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏ రోజుది ఆ రోజే ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎవరో ఆ రోజు చెప్పారు గదా, మేము ఆ టైంకెళ్తామని మాత్రం అస్సలనుకోవద్దండి. అక్కడికెళ్ళి ఇన్ఫర్మేషన్ మాత్రం వాళ్ళు కరెక్ట్‌గా ఇస్తారు. మేమెళ్ళిన రోజు కొంచెము రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం తొందరగానే వదిలేశారనమాట. 8 నుంచి నేను లైన్‌లో నుంచున్నాను. 9:00 నుంచి టికెట్స్ ఇవ్వడం మొదలుపెట్టారనమాట. అందరూ ట్రైన్ దిగగానే, బస్సు దిగగానే డైరెక్ట్‌గా వచ్చేసారండి. టోకెన్స్ కోసమని అందరూ లైన్‌లో నుంచున్నారు. మార్నింగ్ 5:00 నుంచి కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళున్నారనమాట అక్కడ. నిజంగా ఇంతమందున్నారు, అసలు టికెట్ దొరుకుతదా లేదా అని అనుకున్నాను నేను. లక్కీ అండి దొరికిపోయిందనమాట. మా తర్వాత 2 లైన్‌ల వరకు మాత్రము చెప్పేసారనమాట. ఇంకా మీకు టోకెన్స్ దొరకొచ్చు, దొరకకపోవచ్చు. మీరు కావాలనుకుంటే ఫ్రీ దర్శనానికెళ్ళిపోవచ్చు. ఇప్పుడే కొంచెం రద్దీ తక్కువుంది అని చెప్పారనమాట. అలాగే ఇంకా నాకు టోకెన్ అయితే దొరికింది. ఇంక టోకెన్ తీసుకొని బయటకొచ్చాను చూడండి. నాకు నెక్స్ట్ డే నైట్ 9:00 దొరికిందనమాట దర్శనము. ఇంకా నేను ఆ రోజు అక్కడే స్టే చేయాలి గాబట్టి, నేను మళ్ళీ విష్ణు నివాసంలో బ్యాక్ సైడ్‌కి టోకెన్ దొరికింది నాకు. ఆ టోకెన్ తీసేసుకొని మళ్ళీ ఫ్రంట్ సైడ్‌కొచ్చాననమాట. ఇక్కడ మనకన్నీ క్లియర్‌గా రాసుంటాయండి. ఎక్కడ టెన్షన్ పడడానికి లేదు. అవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. విష్ణు నివాసంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోనేనండి. మంచిగా మనకి ఏమైనా టిఫిన్ కావాలన్నా అక్కడే దొరుకుతుంది. అలాగే వాష్‌రూమ్స్ కూడా కిందే ఉన్నాయన్నమాట. మనము రూమ్ గానీ, లాకర్ కానీ వద్దు అనుకుంటే అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ ఫ్లోర్‌లో మనకి లాకర్‌లుంటాయండి. అలాగే అక్కడే అన్నప్రసాదాలు కూడా ఫ్రీగా పెడతారనమాట. ఇక్కడ కింద మాత్రము మనము రూమ్స్ కావాలంటే బుక్ చేసుకోవాలనమాట. అక్కడ లైన్‌లో మాత్రం నుంచోవాలండి. కాసేపు వెయిట్ చేస్తేనే దొరుకుతుంది. కంగారు పడితే మాత్రం అస్సలు కుదరదు. ఓపికతో వెళ్ళాలనమాట. ఇది చూడండి, సెకండ్ ఫ్లోర్‌లో మాత్రము ఎంత రష్ ఉన్నారో అసలెక్కడ భయపడాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిపోతే మనకి లాకర్ రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఉందనమాట. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు.
లాకర్స్ కోసం అనేసి. ఇక్కడ మనము ఒక ఫార్మ్ ఇస్తారనమాట. మనకి ఆ ఫార్మ్‌ని ఫిల్ చేసామంటే మనకు లాకర్ ఇచ్చేస్తారు. లాకర్ రూమ్ కూడా చూడండి ఎలా ఉంది. ఇన్ని లాకర్స్ ఉన్నాయన్నమాట. మంచిగా మనది సూట్‌కేస్ గానీ, పెద్ద లగేజ్ బ్యాగ్ అయినా కూడా పడుతుందనమాట. అందులో మనం పెట్టేసుకొని లాక్ వేసుకోవచ్చు. అక్కడ పడుకోవడానికి కూడా వీలుగా ఉందండి. చాలా మంచిగా అనిపిచ్చింది నాకైతే. నిజంగా ఏ టెన్షన్ పడక్కర్లేదు ఇంకా మనము. హ్యాపీగా అందులో పెట్టేసి మనం పడుకోవచ్చు. నేను లాకర్ తీసుకున్న తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి, లగేజ్ మొత్తము లాకర్‌లో పెట్టేసి, అంటే మెయిన్ థింగ్స్ మన దగ్గర ఏమైనా మెయిన్‌వి ఉన్నాయి, మనకి ఇంపార్టెంట్స్‌వి అనుకుంటే అవి మనతో పెట్టుకోవాలండి. మిగతాయి అందులో పెట్టేయాలి. అక్కడ ఏమి పోవు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండడం బెస్ట్ కదా! అందుకనేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అలివేలు మంగాపురం వెళ్ళాలని కిందికి వచ్చానండి. ఇక్కడ అలివేలు మంగాపురం వెళ్ళిపోయానండి. అక్కడ చూడండి కోనేరు ఎంత ప్రశాంతంగా, ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో వాటరు. నిజంగా చాలా బాగా అనిపిచ్చింది. ఇక్కడ నాకు కాసేపు అలా కూర్చుండిపోయాను కూడా నేనక్కడ. నేను ఈసారి తిరుమల స్వామివారి దర్శనం కంటే ముందు అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనుకున్నానండి. అందుకోసం అనేసి నేను ఫస్ట్ తిరుపతి వెళ్ళగానే అలివేలు మంగాపురంకి అయితే నాకు వెళ్ళాననమాట. అమ్మవారి దర్శనానికి ఎంత టైం పట్టింది, నేను ఇంకా తర్వాత ఎక్కడికెళ్ళాను అని మొత్తము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్. బై బాయ్.